హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో, ఒక రకంగా ఏంటంటే ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో మార్కెట్‌లో మీరందరూ గూడాను ఏంటి ఫండ్ మేనేజర్స్. సో, జనరల్‌గా మనందరికీ మ్యూచువల్ ఫండ్స్ తెలుసు అండ్ హెడ్జ్ ఫండ్స్ అనేవి తెలుసు. వీళ్ళేం చేస్తుంటారంటే పబ్లిక్ దగ్గర నుంచి, పబ్లిక్ అంటే మన దగ్గర నుంచి మనీ తీసుకొని ఏం చేస్తారంటే ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్ కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. బాండ్స్, గోల్డ్, కమోడిటీస్, ఇవన్నీ కూడా ఎనీహౌ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనుకోండి. బట్ పబ్లిక్ దగ్గర నుంచి అంటే ఇప్పుడు నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేను నెలకు ఒక ₹1000 దాచుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఆ మొత్తం కూడా కంట్రీ మొత్తం కూడా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అదంతా కలెక్ట్ చేస్తారు. చేసి దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళు కూడా స్టాక్స్‌లో వీటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు జనరల్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాక్స్ 70% అనుకుందాం. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. బట్ ప్రాబబిలిటీ ఇది. మనకి గ్యారంటీ ఏముండదు. మనకి రిటర్న్ వస్తదని జెప్పేసి. ఎగైన్ కదా! బట్ మనందరం వీళ్ళని నమ్మి ఎందుకు ఇస్తున్నాము? ఎగైన్ ప్రాబబిలిటీ గదా! ఇక్కడ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్టాక్స్ రిటర్న్ గ్యారంటీ ఉండదు. బట్ ఎగైన్ ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళు ఆ యొక్క స్మాల్ రిస్క్‌ని తీసుకొని మంచి రిటర్న్స్‌ని జనరేట్ చేయగలిగిన స్కిల్స్ అండ్ కాన్సెప్ట్స్ అనేది డెవలప్ చేసుకున్నారు కాబట్టి మనం వాళ్ళని బిలీవ్ చేసి వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుందనమాట. వాళ్ళకి కూడా తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ స్టాక్ అనేది బై చేశారు. దాంట్లో ఒక 100 క్రోర్స్ ఇన్వెస్ట్ చేశారనుకుందాం. వాళ్ళకి కూడా తెలీదు ఈ ఐటీసీ కంపెనీ రేపు ఏమవుతదని చెప్పేసి. అయితే పెరగొచ్చు, తగ్గొచ్చు, లేకపోతే అక్కడే ఉండొచ్చు. నోబడీ నోస్ ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్‌గా. రేపు ఎళ్లి అడిగామనుకోండి ఫండ్ మేనేజర్‌ని, "సార్ ఐటీసీలో మీరు 400, 100 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. రేపు ఒక 1 మంత్ తర్వాతో లేదా 1 ఇయర్ తర్వాత దాని టార్గెట్ ఏమైనా చెప్పగలరా?" అంటే చెప్పలేరు. బట్ దే హావ్ ద ప్రాబబిలిటీ అనమాట. ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ ఉంటాయి. సో, ఆ బేస్ మీద ఏంటంటే స్టాటిస్టిక్స్ బేస్ మీద అంచనా వేసి తీసుకుంటారు. సో, ప్రాబబ్లీ ఒక 20%, 30% పెరుగుతదని మేము ఆశిస్తున్నాం అంటారు గానీ, కన్ఫర్మ్‌గా పెరుగుతదని చెప్పలేరనమాట. దట్ ఈస్ కాల్డ్ ఏంటంటే ప్రాబబిలిటీ. నౌ ఏంటంటే ఇక్కడ ఇక మన విషయానికొస్తే యాజ్ ఏ రిటైలర్స్‌గా మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి డెఫినెట్‌గా. బట్ స్టిల్ ఏంటంటే మనం మన దగ్గరున్న 10,00,000 గాని క్యాపిటలు, ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే 1,00,000 క్యాపిటల్ ఏదైనా సరే 10,000 కావచ్చు. ఇదంతా కూడా ఏంటంటే మన ఫండ్ అనమాట. లైక్ మన ఫండ్ మేనేజరు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. ఒకళ్ళో, ఇద్దరో లేకపోతే ముగ్గురో ఉంటారు. ఎక్కువ మంది ఉండరు. వందలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే రీసెర్చ్ టీమ్ ఉంటది. ఆ! అన్ని రిపోర్ట్స్ అన్నీ జాగ్రత్తగా చూసి అధ్యయనం చేసి అండర్‌స్టాండ్ చేసుకొని కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. అది వాళ్ళ జాబు. వాళ్ళ యొక్క మెయిన్ కర్తవ్యం ఏంటంటే ఇక్కడ వాళ్ళది మనం ఇచ్చిన ఫండ్‌ని అట్‌లీస్ట్ కాపాడాలి. రిటర్న్స్ ఇవ్వటం ఆహ్, ఆహ్, ఓకే. కాపాడాలి. మనకి ఇచ్చిన అమౌంట్‌ని రిటర్న్స్ ఇవ్వటం అండ్ ఎంతో కొంత మినిమమ్ అట్‌లీస్ట్ ఎఫ్‌డి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వచ్చే పర్సెంటేజ్ ఎంత మనకి 7.1% వస్తది. దాన్ని బీట్ చేసే విధంగా 10%, 12% ఇంకా ఒక్కొక్కసారి మంచి మార్కెట్ ఉంటే అట్‌లీస్ట్ 15% ఇవ్వటానికి ట్రై చేస్తారనమాట. దట్ ఈస్ కాల్డ్ మేనేజ్‌మెంట్. అట్లాగనే రిటైలర్స్‌గా మన దగ్గర ఉన్న క్యాపిటల్ ఏదైతే ఉందో 10,00,000, 1,00,000, 10,000 ఏదైనా గానీ దీన్ని గూడా ఏంటంటే మనం మేనేజ్ చేయగలిగిన ఎబిలిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. మేనేజ్ అనేది కంపల్సరీగా మనం నేర్చుకోవాలి. సో, ఇక్కడ ఇది సింపుల్ ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టూ వీలర్ అనుకుందాం. ఓకే. ఇది నేను టూ వీలర్‌గా భావిస్తున్నాను. ఓకే. సో, చూడండి మనం నేర్చుకునే ఫండమెంటల్ అనాలిసిస్ గానీ, ఆ! టెక్నికల్ అనాలిసిస్ గానీ, ఇదేంటంటే ఒక వీల్ అనమాట. 2 కలిపి ఫండమెంటల్ కావచ్చు, టెక్నికల్ కావచ్చు. మీరు ఏదో ఒక దాంట్లో మాస్టర్ అయ్యుండొచ్చు. ఇట్ ఈజ్ వన్ వీల్. బట్ సెకండ్ వచ్చేసరికి మనకేంటంటే మేనేజ్ చేయటం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. బట్ దిస్ ఈజ్ ఆల్సో ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ద మార్కెట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక్క వీల్‌తో మనం సైకిల్‌ని నడపగలమా? నడపలేం. ఇంపాసిబుల్ కదా! అట్లాగనే మనకి ఓన్లీ టెక్నికల్స్ లేకపోతే ఫండమెంటల్స్ నేను నేర్చుకున్నాను. సపోర్ట్ తెలుసు, నాకు రెసిస్టెన్స్ తెలుసు, ట్రెండ్ లైన్ తెలుసు, లేకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా తెలుసు, మార్కెట్ బ్రెడ్త్ తెలుసు, డిఫరెంట్ థింగ్స్ లేకపోతే ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ నేను బాగా తీసుకోగలను, చదవగలను. అండ్ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళిచ్చే ఏదైతే రిపోర్ట్స్ ఉంటాయో అవి నేను బాగా డీకోడ్ చేయగలను అంటే దట్స్ ఓకే. వెల్ నౌ ఏంటంటే సెకండ్ థింగ్ అవి నేర్చుకున్న తర్వాత ఈ యొక్క ట్రేడ్ మేనేజ్‌మెంట్ లేదా ఫండ్ మేనేజ్‌మెంట్ మీద అనేది డెఫినిట్‌గా మనం ఫోకస్ చేయాల్సి ఉంటది. సో, దానికోసం ఏంటంటే ఒక స్ట్రాటజిక్ ప్లాన్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. స్ట్రాటజిక్ ప్లాన్. ఆ యొక్క ప్లాన్ ప్రకారం ఏంటంటే ముందుకు వెళ్ళాలి. అది చిన్నదైనా కావచ్చు. ఆహ్, హ్మ్, దాంట్లో చిన్న మిస్టేక్స్ ఉన్నా పర్లేదు. ఒక స్ట్రాటజిక్ ప్లాన్ అనేది డెవలప్ చేసుకొని
ఆ యొక్క స్ట్రాటజిక్ ప్లాన్ ప్రకారం ఏంటంటే ముందుకెళ్తూ ఉంటే, ఆ ప్లాన్ అనేది ఇనీషియల్‌గా మేబీ చాలా ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు. బట్ మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే స్లోగా ఫైనల్‌గా ఏంటంటే ఒక బ్యూటిఫుల్ స్ట్రాటజీ లేకపోతే ప్లాన్ అనేది డెవలప్ అవుతది. ఇనీషియల్‌గా ఒక ప్లాన్ అనేది తీసుకోవాలి. ఇనీషియల్ ప్లాన్‌లో ఏంటంటే డెఫినిట్‌గా లోపాలుంటాయి. చాలా మిస్టేక్స్ ఉంటాయి. బట్ మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ లోపాలు తగ్గిపోతూ ఉంటాయన్నమాట. మనకి ఫైనల్‌గా ఒక బ్యూటిఫుల్ ప్లాన్ అనేది డిజైన్ చేయటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క ప్లాన్‌ని మనం అండర్‌స్టాండ్ చేసుకొని రియల్ టైమ్‌లో, రియల్ మార్కెట్స్‌లో ఎగ్జిక్యూట్ చేస్తామో బెటర్ రిజల్ట్స్ అనేది డెఫినిట్‌గా వస్తాయి. ఓకే. సో, యాహ్! హోప్ దట్ ఈస్ ఆల్ అబౌట్ ఏంటంటే ట్రేడ్ మేనేజ్‌మెంట్ అండ్ ఫండ్ మేనేజర్ గురించి. మీరు గూడా ఒక ఫండ్ మేనేజర్ లాగే డెఫినిట్‌గా అలా ఫీల్ అవ్వండి. మీ దగ్గర ఉన్నది రూ. 100 కావచ్చు, రూ. 1000 కావచ్చు, లక్ష కావచ్చు, 10,00,000 కావచ్చు. ఆటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది గూడా చూడండి. దాంట్లో ఏదన్నా ఎర్రర్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.